నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। కువైట్ లో సోమవారం సాయంత్రం సబా అల్ అహ్మద్ రెసిడెన్షియల్ సిటీలో ఒక ఇంట్లో చెలరేగిన మంటలను కువైట్ అగ్నిమాపక దళానికి చెందిన అగ్నిమాపక బృందాలు తీవ్రంగా కష్టపడి అదుపులోకి తెచ్చాయి। అల్ కౌట్ మరియు ఆరిఫ్ జాన్ అగ్నిమాపక కేంద్రాల బృందాలు సంఘటనా స్థలానికి హోటౌట్ ను చేరుకుని వెంటనే మంటను ఆర్పేందుకు ప్రయత్నించి విజయవంతంగా వాటిని అదుపులోకి తెచ్చాయని అధికారులు తెలిపారు। ఈ అగ్ని ప్రమాదంలో 5 గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు। దోహాలోని అల్ షకాబ్ ఇండోర్ ఎరీనాలో జీసీసీ గేమ్స్ 4వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది। ఇందులో జీసీసీ దేశాల నుంచి 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు। ప్రారంభోత్సవం సందర్భంగా ఖతార్ మరియు గల్ఫ్ వారసత్వాన్ని ప్రతిబింబించే కళాత్మక కార్యక్రమాలతో పాటు జీసీసీ ఐక్యత ఉమ్మడి గుర్తింపును చాటి చెప్పే వన్ గల్ఫ్ వన్ హార్ట్ అనే ఒపెరెట్టాను ప్రదర్శించారు। ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ, యుఏఈ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తో పాటు సీనియర్ అధికారులు హాజరయ్యారు। 4వ జీసీసీ క్రీడల నిర్వాహక కమిటీ డైరెక్టర్ జనరల్ అయిన షేక్ ఖలీఫ్ బిన్ ఖాలిద్ అల్ థానీ తన ప్రారంభ ఉపన్యాసంలో గల్ఫ్ ప్రాంతం అంతటా ఐక్యతను బలోపేతం చేయడం జీసీసీ గేమ్స్ లక్ష్యమని చెప్పారు। అనంతరం షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ జీసీసీ క్రీడల ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటించారు। ఈ సంవత్సరం పోటీలు మే 22 వరకు జరుగుతాయి। ఇందులో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, హ్యాండ్బాల్, పాడెల్, ఫెన్సింగ్, బాక్సింగ్ మరియు ఈక్వెస్ట్రియన్తో సహా 17 క్రీడల్లో అథ్లెట్లు పోటీలు నిర్వహిస్తున్నారు। అస్పైర్డోమ్, హమద్ ఆక్వాటిక్ సెంటర్, లుజైల్ షూటింగ్ రేంజ్ మరియు ఖతార్ రేసింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ క్లబ్తో సహా దోహాలోని 10 వేదికలలో ఈ గేమ్స్ జరుగుతాయి। గల్ఫ్ గేమ్స్లో మహిళా అథ్లెట్లు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు। రాస్ అల్ ఖైమాలోని అధాన్ డ్యాంలో జరిగిన ఒక విషాదకరమైన ఘటనలో 16 ఏళ్ల ఎమిరేటీ బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు। మృతి చెందిన యువకుడిని రషీద్ జుమా అలీ అల్ మజ్రాయికి గుర్తించారు। వారాంత విహారయాత్ర కోసం తన కుటుంబంతో కలిసి వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది। అతని బంధువులు కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది। ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పెరిగిన నీటి మట్టం మరియు చిక్కటి బురద వల్ల అతన్ని సురక్షితంగా బయటకు తీయడం సాధ్యం కాలేదు। చివరికి రషీద్ను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు। కానీ దురదృష్టవశాత్తు అప్పటికే చేరుకునేసరికి అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు। మరోవైపు ఈ ఘటన జరిగిన ప్రదేశంలో భద్రతాపరమైన సదుపాయాలు లేకపోవడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది। భారీ వర్షాల తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పటికీ డ్యాంకు పూర్తిగా కంచె లేదని స్థానికులు పేర్కొన్నారు। భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించడానికి సిమెంట్ బ్యారియర్లు లేదా ఇనుప కంచెలు నిర్మించడం, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం, స్పష్టమైన హెచ్చరిక బోర్డులను పెట్టడం వంటివి వారి డిమాండ్లలో ఉన్నాయి। హజ్ మరియు ఉమ్రా యాత్రికులకు అందుతున్న సేవలపై మదీనా ఎమిర్ మరియు హజ్ ఉమ్రా కమిటీ చైర్మన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ ఆరా తీశారు। ఆయన హిజ్రా రోడ్లో ఉన్న యాత్రికుల స్వాగత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఆయన వెంట డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నహర్ మరియు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు। యాత్రికులు తమ ఆచారాలను సులభంగా ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి వీలు కల్పించడానికి సౌదీ అరేబియా అన్ని ఏర్పాట్లు చేసిందని మదీనా ఎమిర్ వెల్లడించారు। 2 పవిత్ర మసీదుల సంరక్షకులు కింగ్ సల్మాన్ మరియు యువరాజు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతుతో హజ్ మరియు ఉమ్రా వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు। అనంతరం యాత్రికులకు అందుతున్న సేవలను పరిశీలించారు। ఒమన్ పోలీసులు భారీ ఆర్థిక మోసాన్ని అడ్డుకున్నారు। అంతర్జాతీయ నేరాల నివారణ సంస్థ జాతీయ కేంద్ర బ్యూరోల సహకారంతో నేర పరిశోధనల డైరెక్టర్ జనరల్ ఒక స్థానిక బ్యాంక్ ద్వారా సుమారు 6.6 మిలియన్ల నిధులను బదిలీ చేసే ప్రయత్నాన్ని పక్కన చేసింది। ఒక ఆసియా దేశం నుండి వచ్చిన ఈ నిధులు సైబర్ మోసాల ద్వారా ఆర్జించిన సొమ్ముగా గుర్తించారు। సరిహద్దులు దాటి జరిగే సైబర్ నేరాలను అరికట్టడానికి రాయల్ ఒమన్ పోలీసులు చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు। యమన్ ప్రాంతీయ జలాల్లో 8 మంది ఈజిప్షియన్ నావికులతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ను హైజాక్ చేసి దానిని సోమాలియాలోని
పుంట్లాండ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న జలాలకు బలవంతంగా తరలించడాన్ని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటన అంతర్జాతీయ చట్టం, సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం, సముద్ర భద్రత, సముద్రపు దొంగల నిరోధక ప్రయత్నాలకు సంబంధించిన అంతర్జాతీయ భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఈజిప్ట్ నావికులను తక్షణం విడుదల చేయాలని కోరింది. నావికులు విడుదల చేసేలా ప్రపంచ దేశాలు చొరవ చూపాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. సముద్రపు దొంగతనాలను ఎదుర్కోవడానికి, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ సహకారం అత్యవసరమని కూడా పేర్కొంది. ఇలాంటి నేరపూరిత చర్యలు అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల భద్రతకు ముప్పు కలిగిస్తాయని, ప్రాంతీయ జలాల్లో భద్రతను పరిరక్షించే ప్రయత్నాలు దెబ్బతీస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.